కూటమి 100 రోజుల పాలన మాటలకే పరిమితమైంది. పెన్షన్ తప్ప ఏ హామీ అమలు కాలేదు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల పన్నులు కడితే 500 కోట్లు ఇస్తామంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతుందని, ప్లాంట్ భవిష్యత్తు కూటమి నేతల చేతుల్లోనే ఉందని, స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రంలో మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వికసిత్ భారత్ 2047 పేరుతోటి మొత్తం భారతదేశాన్ని ఉద్ధరిస్తాను, నేను 47 కల్లా సూపర్ పవర్ని చేసేస్తాను, జమిలీ ఎన్నికలు పెడితే ఇంకా 47 కన్నా ముందే సూపర్ పవర్ అయిపోతానని ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నాడు. మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేసి మీరు వికసిత భారత్ సాధిస్తారా? వికసిత భారత్ అనేది పరిశ్రమలు లేకుండా, వ్యవసాయం లేకుండా, కార్మిక సంక్షేమం లేకుండా వికసిత భారత్ సాధ్యం అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎన్నికల తర్వాత ఈ 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నాం, మాది మంచి ప్రభుత్వం అంటున్నారు అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకళ్ళొకళ్ళు పోటీలు పడి ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ ఎవరు కూడా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడేదానికి అవసరమైన నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి ముందుకు రావటం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అట్లాగే తెలుగుదేశం ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళ ముగ్గురు చేతుల్లోనే ఉంది విశాఖ ఉక్కు యొక్క భవిష్యత్తు. నేను ప్రైవేటీకరణ కానివ్వను అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. మరొకవైపు దీన్ని పూర్తిగా హతం చేయటానికి ఈరోజు 3 బ్లాస్ట్ ఫర్నేసులు కానీ ఒకే ఫర్నేస్ నడుస్తున్నది, పెట్టుబడులు లేవు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ కార్మికులకైతే 4 నెలలుగా జీతభత్యాలు లేవు, ఐరన్ ఓరు సప్లై లేదు, బొగ్గు సరఫరా లేదు, మరి ఆఫీసర్లకి 30% జీతాలు కోత పెట్టారు. ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఫ్యాక్టరీ నడుస్తూ ఉంటే ఏ రకంగా మీరు ఈ ఫ్యాక్టరీని కాపాడుతారు? అదానికి అడగకుండానే వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఈ దేశంలో కాదు, పరాయి దేశం ఎటువంటి హామీ లేకుండా డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఆ డబ్బులు తీసుకుపోయి షేర్ మార్కెట్లో పెట్టి షేర్ మార్కెట్ని అంతా కూడా హైజాక్ చేసి పారేసి వాళ్ళ సంపద పెంచుకుంటున్నారు. పెద్ద ఒక 100 కోటీశ్వరులు ఈరోజు బ్యాంకులను ముంచేస్తే వీళ్ళు కనీసం ప్రశ్నించడం లేదు. మన విశాఖపట్నం ఈ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు జీఎస్టీ పేరుతో తీసుకుపోతున్నారు, తిరిగి మనకిస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిగ్గుచేటది, తల ఉంచుకోవాలి. మనందరం కూడా 500 కోట్ల రూపాయలు ఇస్తారట. ఈ 500 కోట్ల రూపాయలకి షరతులట, మరలా ఎవరికి ఇవ్వాలో వాళ్ళే చెబుతారు. ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ ప్రభుత్వానికే చెల్లించాలంటే 500 కోట్లు వాళ్ళకున్న బకాయిల కింద చెల్లించాలంట. అంటే ముడిసరుకు కొనుక్కోవడానికి ఉపయోగించకూడదు, కార్మికులు జీతాలు ఇవ్వడానికి ఉపయోగించకూడదు. అంటే ఫ్యాక్టరీని నడపడానికి కాకుండా మూసేయటానికి అవసరమైన పద్ధతికి దీనికి డబ్బులు ఇస్తున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం. 500 కోట్లు ఎవరి చెవులు పెడతారు? అసలు ఇస్తుంది 500 కోట్లు, మళ్ళా దానికి 1,00,000 షరతులు. అవమానించడం కాదా తెలుగు ప్రజలని అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు కనీసం ఈ ఫ్యాక్టరీ నిలబడాలంటే 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దీనికి ఎయిడ్గా కానీ లేదా రుణంగా అయినా అవ్వాలి. బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటే బ్యాంకులు ఇస్తాయి. నువ్వు బ్యాంకుల చేత రుణం ఇప్పించవు, బడ్జెటరీ సపోర్ట్ ఉండదు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వరు. మరి ఏ రకంగా ఇది చివరికి చాలా పైసలతో సంబంధం లేనటువంటిది, కేంద్ర ప్రభుత్వం మీద ఏమాత్రం భారం పడినటువంటిది సెయిల్లో దీన్ని అటాచ్ చేయటం, సెయిల్కి అనుబంధం చేయటం. మరి సెయిల్కి అనుబంధం చేయడానికి ఏమిటి వాళ్ళకు వచ్చినటువంటి బాధ? అంటే ఏ రకమైనటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోకుండా దీన్ని ఏదో రకంగా మూసేయటానికో లేకపోతే హతం చేయటానికి కుట్ర సాగుతున్నది. గత మోడీ ప్రభుత్వంలో సాగింది, ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేదు. ఈ కుట్రలు అలాగే కొనసాగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లా శ్రీనివాసరావు ఇక్కడ ఉన్నటువంటి గాజువాక ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో కానివ్వను ఇప్పుడు చెబుతున్నాడు, దాన్ని కాపాడలేకపోతే నేను రాజీనామా చేస్తానని కూడా ఆయన చెప్పాడు. మరి కాపాడటానికి చర్యలు ఏమని అడుగుతున్నాం. మంచిదే మీ ప్రతిజ్ఞ. ఈ 100 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలుకి తగినట్లుగా చేతలు లేవు. మాటలు ఒక రకంగా ఉన్నాయి, చేతలు ఇంకో రకంగా ఉంటున్నాయి. అందుకని వెంటనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాష్ట్ర
లో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం వాళ్ళ భుజ స్కంధాల మీదే ఈరోజు కేంద్రం ఆధారపడి ఉంది. తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రం ఉండదు, పడిపోద్ది. మరి ఇంత కీలకమైన స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి పెట్టుబడులు ఇప్పించడంలోనూ, రాయితీలు ఇప్పించడంలోనూ, గనులు కేటాయింపు చేయడంలోనూ, సేలుకి సహకారం అందించడంలోనూ ఎందుకు దాని మీద మాట్లాడటం లేదు? అందుకని ఒక ప్రత్యేక మిషన్ని ఇదేమిటంటే మా డిమాండ్, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ని కాపాడటానికి, ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడానికి ఒక మిషన్ ఏర్పాటు చేయాలి, స్పెషల్ మిషన్. ఇప్పుడు అనేక ప్రాజెక్టులకి మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ ప్రధానమైన పని దీన్ని కాపాడటమే. ముఖ్యమంత్రి యొక్క ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో ఈ మిషన్ పనిచేయాలి. సంవత్సరం తిరిగే లోపల ఇది లాభాల్లోకి తీసుకొస్తారు కార్మికులు. నువ్వు 15,000 కోట్ల రూపాయలు మీరు కానీ అలాట్ చేస్తే సంవత్సరం తిరిగే లోపల ఇది మరలా తిరిగి లాభాల్లో పడుతుంది. 3 ఫర్నేసులు మరలా ఉత్పత్తి సాగిస్తాయి. కాబట్టి ఉత్పత్తి సాగించడానికి అవసరమైనటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలి. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. అందుకోసం ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.